మళ్ళీ అదే తీరు. డిఎస్సిపై చర్చ జరగాల్సిందే, నిజానిజాలు ప్రజలకు తెలియజేయాల్సిందే అంటూ రెండో రోజు రచ్చలేపింది విపక్ష వైసీపీ. డిఎస్సి అక్రమాలపై విద్యాశాఖ మంత్రి లోకేష్ నోరు విప్పాల్సిందే, లేదంటే రాజీనామా చేయాల్సిందేనంటూ అధికార పక్షాన్ని టార్గెట్ చేసింది. అటు అధికార పక్షం కూడా తగ్గేదిలే అన్నట్టు వ్యవహరించడంతో రెండో రోజు డిఎస్సిపై ధూమ్ ధామ్ ఫైట్ నడిచింది. ఏపీ శాసనమండలిలో డిఎస్సిపై నెక్స్ట్ లెవెల్ రచ్చ నడిచింది. డిఎస్సి నిర్వహణ నియామకాల్లో జరిగిన అక్రమాలపై మంత్రి లోకేష్ సమాధానం చెప్పాలంటూ సభకు రాగానే గట్టిగా గొంతెత్తింది విపక్ష వైసీపీ. నిన్న శాసనసభలో మాట్లాడారు. ఇవాళ మండలిలోనూ నోరు విప్పాలంటూ విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో డిఎస్సి మీద చర్చ జరగాల్సిందే, అప్పటిదాకా అసలు వెనక్కి తగ్గేదే లేదంటూ అధికార పక్షంపై ఫుల్ ఫైర్ అయ్యారు. నోరు మెదపకుండా మండలిని వాయిదా వేస్తూ పోవడం ఏమాత్రం మంచిది కాదన్నారు బొత్స సత్యనారాయణ. ఒకే అంశం మీద డిఎస్సి మీద జరిగిన అవకతవకల మీద చర్చించాలి, సభలో చర్చించాలి, దాని మీద ఎంక్వైరీ జరగాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఇవాళ ప్రధాన పత్రికల్లో శాసనసభలో మాట్లాడారు అది మరి ఇక్కడ మాట్లాడడానికి ఎందుకు ఆడుతున్నారో మాకు అర్థం అవట్లేదు, ఎందుకంటే వెనకెందుకు వేస్తారో మాకు అర్థం అవట్లేదు. వాస్తవ విషయాలు అక్కడ చెప్పిన ఇక్కడ చెప్పొచ్చు కదా, ఇది చెప్పొచ్చు కదా. దీని తర్వాత చేస్తామని చెప్పి విద్యామంత్రి గారు ఉన్నారు కదా, విద్యామంత్రి గారు చెప్పానండి. అక్కడ చెప్పిన ప్రకటనలు ఎక్కడైనా సరే, బయటైనా ఇంటైనా ఎక్కడైనా మాట్లాడతామని చెప్పారు కదా, చెప్పండి ఆ మాట ఎక్కడ. మేము అడుగుతున్నాం కదా, మా ప్రశ్నకు సమాధానం చెప్పండి. అందుకు మెగా డిఎస్సి మీద డిస్కషన్కి మీరు సమయం కేటాయించాలి. ఈ ప్రశ్నోత్తరాలు వాయిదా వేసినా సరే మాకు ఇప్పుడు మా దాని మీద చర్చించాలి. అసలు వినే ఓపిక లేని వాళ్లకు సమాధానం ఎలా చెబుతామంటూ వైసీపీ నేతల తీరుపై మండిపడ్డారు మంత్రి పయ్యావుల కేశవ్. సభ సజావుగా సాగాలన్నా, నిజానిజాలు జనాలకు తెలియాలన్నా ప్రశ్నించే విపక్షానికి కాస్త ఓపిక అవసరమన్నారు. రచ్చ చేసి వెంటనే మండలి నుంచి వెళ్లిపోవాలనే అజెండాతో వచ్చిన వాళ్లకు ఎన్ని ఆన్సర్స్ ఇచ్చినా అర్థం కావన్నారు పయ్యావుల. అసలు ఇదంతా కాదు, ఎల్నినోపై చర్చించిన తర్వాతే మరేదైనా అంటూ ఘాటుగా సమాధానమిచ్చారు పయ్యావుల. సార్, గౌరవ ఎల్ఓపి గారు అడిగిన దానికి ప్రభుత్వం నుంచి మా స్పందన ఇచ్చినప్పుడు వినే ఓపిక ఉండాలి. వాళ్ళ అజెండా ఏమైనా ఉండొచ్చు, అజెండా అల్లరి చేసి బయటికి వెళ్ళిపోవడం అనే అజెండా అయి ఉండొచ్చు, చర్చ పెట్టాలనేటువంటి అజెండా అయి ఉండొచ్చు. గవర్నమెంట్ వారి సైడ్ నుంచి నిన్న తమరి సమక్షంలో చాలా డీటెయిల్డ్గా మా వాయిస్ని వినిపించాం. డిఎస్సి మీద చర్చించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నువ్వు వచ్చి కూర్చొని చెప్తారా మీరు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ చెప్పేటప్పుడు ప్రభుత్వ ఆలోచనని వినకుండా మీరు డిక్టేట్ చేయాలనుకుంటే జరగదు, ఇంపాసిబుల్. ప్రజలు ఎవరు ప్రభుత్వాన్ని నడపాలి అనేటువంటి నిర్ణయాన్ని ప్రజలు డిసైడ్ చేశారు. ప్రభుత్వాన్ని ఎట్లా నడపాలి, ఏ సబ్జెక్టులు తీసుకురావాలనేది ప్రభుత్వం ఛాయిస్. దయచేసి మీరు అనుకున్నట్టు సభ జరగదు అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ రాష్ట్ర ప్రజానీకం దేశం మొత్తం, ప్రపంచం మొత్తం ఎల్లినోతో సఫర్ అవుతా ఉంటే మీకు మాత్రం మీ నిన్నో జబ్బులు పట్టాయి. నిన్నో జబ్బు వచ్చింది మీకు. మీ అజెండా మీకు తప్ప ప్రజల అజెండా మీకు అవసరం లేదు అధ్యక్ష. దిస్ గవర్నమెంట్ ఇస్ కన్సర్న్ అధ్యక్ష. ప్రజల అజెండానే మా అజెండా. ప్రజలకు అవసరమైనటువంటి ఎల్లినో మీద చర్చ పెట్టండి, ఆ తర్వాత మీరు డిఎస్సిని టేకప్ చేయండి అనేటువంటిది మీకు చెప్పాం. దానికి వీఆర్ స్టిల్ స్టికింగ్ ఆన్ అధ్యక్ష. ఇదేం పద్ధతి, ఇవేం మాటలు? డిఎస్సిపై నిన్న అసెంబ్లీలో చర్చించినప్పుడు రైతులు గుర్తుకు రాలేదా? మండలిలో విపక్షం ప్రశ్నించినప్పుడు మాత్రమే ఎల్లినో గుర్తుకొచ్చిందా అంటూ పయ్యావుల తీరుపై ఫైర్ అయ్యారు బొత్స. మరి అమ్మాను అసెంబ్లీలో ఏమైంది అధ్యక్ష? ముందు డిఎస్సి అక్కడ చర్చించిన తర్వాత ఏదైనా చర్చించారు కదా, మరి అక్కడ ఏమైంది అంటే అక్కడ లేదా ఇక్కడ వచ్చిందా? మేము మొదటగా ఎజెండాలో పెట్టింది మేము, వ్యవసాయం మీద చర్చించాలని అడిగింది మేము. డిఎస్సి మీద చర్చించండి, వ్యవసాయం మీద చర్చించండి. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, వర్షపాతం లేక, ఎరువులు దొరక్క, గిట్టుబాటు ధరలు లేక ఇబ్బంది పడుతున్నారు, అల్లాడుతున్నారు. ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో లేవు అని చెప్పింది మేము. ఉపాయం చేయండి. ఇప్పుడు 4 రోజులు పెట్టే అసెంబ్లీ ఇంకో 2 రోజులు పొడిగించండి, మాట్లాడుకుందాం. ఎంత ప్రజల మీద వాళ్ళకి అభిమానం ఉందో, ఎంత ప్రజల మీద మాకుందో అసెంబ్లీ కౌన్సిల్ తెలుసుకుందాం. ఇంకో 2 రోజులు పొడిగించండి. అసలు డిఎస్సిపై మాట్లాడే అర్హతే వైసీపీకి లేదంటూ మరోసారి లేచి బొత్సకు తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు పయ్యావుల. డిఎస్సి అంటే టీడీపీ, టీడీపీ అంటేనే డిఎస్సి అంటూ విరుచుకుపడ్డారు. ఇప్పటిదాకా ఒక్క డిఎస్సి కూడా సరిగ్గా నిర్వహించని వైసీపీ ఇప్పుడొచ్చి గొప్పలు మాట్లాడుతుండడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేవలం రాజకీయం కోసమే డిఎస్సిని వాడుకోవడం దారుణాతి దారుణమన్నారు. డిఎస్సి వల్ల
ఆయన కూడా మంత్రిగా ఉన్నాడు. వీళ్ళు డిఎస్సీ గురించి మాట్లాడతారు, మేము వినాలి. వాళ్ళందరూ గౌరవ సభ్యులు పైనకెళ్ళి డిఎస్సీ గురించి మాకు చెప్తారు, మేము వినాలి. అరే తెలుగుదేశం అంటేనే డిఎస్సీ 1 కాదు 2 కాదు 3 కాదు 4 కాదు 14 సార్లు డిఎస్సీ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. మీరేమిచ్చారు? ఒక్కటి కూడా ఇవ్వలేదు. మొత్తంగా ఇలా మండలిలోనే కాదు, మీడియా పాయింట్ దగ్గర కూడా ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు గుప్పించుకున్నారు అధికార విపక్ష నేతలు. సమాధానం చెప్పలేక వాయిదాలేస్తూ పారిపోతున్నారని వైసీపీ ఫైర్ అవుతుంటే, రచ్చ చేసి వెళ్లిపోవాలన్న అజెండాతోనే మండలికి వస్తున్నారని విపక్ష నేతలపై విరుచుకుపడుతున్నారు అధికార పార్టీ నేతలు.